మాతృదేవోభవ. ఎవరీ లోకులు నీవుగాక ఎవియో వ్యాఖ్యానముల్ చేయుచుంద్రు విరోధింపగబోను కొందమన ఎందున్ మిత్రులేయుండబోరు. అవి ఏ చూపులో అందు ఏవి గలవో ఆ చర్చ నాకేలనే. అవి ఏ చూపులో అందునేమి గలదో ఆ చర్చ నాకేలనే. భవదారాధన చేసెదన్ అమ్మా భవదారాధన చేసెదన్ తొలగనివా దృష్టి దోషములన్. భవదారాధన చేసెదన్ తొలగనివా దృష్టి దోషములన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 376వ భాగానికి స్వాగతం పలుకుతుంది. హనుమంతుడు ఆశ నిరాశల మధ్యలో ఊగిసలాడుతున్నాడు. చాలా సహజ జీవన పరిస్థితుల్లో ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎంత మహానుభావుడైనా అంతే. ఇది దృష్టిలో పెట్టుకుంటే మనం ఎవ్వరము నీరసానికి లోనవ్వకుండా ఉంటాం. అవకాశాల కోసం ఎదురు చూస్తాం. అదే ఆశావాదం. అంచేతను ఇటువంటి పరిస్థితులు నేను ఏదో మన పని మనం చేసాం, దొరకలేదు కదా, ఆ విషయం వాళ్ళకి చెప్పేద్దాం, వాళ్ళు చూసుకుంటారు, మనకి ఎందుకు. ఇప్పటికీ ఇంటి దగ్గర నుంచి వచ్చి ఓ నెల అవుతోంది, అమ్మ ఎలా ఉందో, నాన్న ఎలా ఉన్నారో, తమ్ముళ్ళు ఎలా ఉన్నారో, మనకి ఎందుకు వచ్చిన గొడవ ఇది. ఆఫీసు వారు చెప్పిన పని చేయాలి, అంతవరకే మన పని. ఇక్కడ సహజంగా మనం ఎలా సమర్థించుకుంటామంటే అనవసరంగా ఊరికే వేలెట్టద్దని చెప్పారు అన్న విషయాల్లో వారు ఏం చెప్పారు, అక్కడ ఉందో లేదో చూడమన్నారు అంతే. ఇంకొంచెం వెతకద్దన్నారా, ఇంకో ఆలోచన చేయొద్దన్నారా. ఎవరో దొంగలు తిరుగుతున్నారు చూస్తూ ఉండరా అంటే, దొంగలు తిరుగుతుంటే అలా చూస్తూ ఉంటామా? మీరు దొంగలేనా అండి, మా అమ్మ చూడమని చెప్పిందండి, చూస్తామా? ఫోటోది చూడమన్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఏం పట్టుకెళ్ళిపోకుండా చూడమని. పట్టుకెళ్ళిపోతుంటా కూడా చూస్తూ ఉండి నేను తూచా తప్పకుండా పాటించానమ్మా, నువ్వు చూస్తూ ఉండమన్నావు, సెల్ఫీ కూడా దిగాను వారితో అంటే గోప పేలిపోతుంది. మా నాన్నగారు ఆనందిని కాసేపు కళ్ళు మూసుకున్నారు అంటే అర్థం వేరు. మా నాన్నగారు ఆనందిని కన్ను మూశారు అంటే అర్థం వేరు. కన్ను మూశారంటే 10 కార్లు వస్తాయి అక్కడికి. ముందు అంబులెన్స్ వస్తుంది. తెల్లలేదు మరి. కళ్ళు మూసుకున్నారు, కన్ను మూశారు. ఒక కన్ను, 2 కళ్ళు, ఏకవచనం, బహువచనం. మూసుకున్నారు, మూశారు. భాష ప్రకారం ఏమి ఉండదండి. లోకంలో వాడుక లేదా? ఎవరో పెళ్లికైన అమ్మాయి ఉంటుంది, ఇంకాస్త ఎక్కువ గౌరవిద్దామని శ్రీమతి అన్నానంటే ఆవిడే కోపం, ఎలాంటివా ఉంటుంది ఆ పెట్టే అంటే గౌరవవాచకం అయితే ఎవరికి పెట్టాలి తెలీదా? లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి, అవి మనం పట్టించుకోవాలి. అంటే శ్రీమతి అంటే నేను నిఘంటూ చూశానండి, ఐశ్వర్యవంతురాలు, సంపద కలిగినది ఉంది, మీకు అది పెట్టాక పెళ్ళి అవ్వలేదు, విరమోహం ఉంటుంది. ఇక్కడ ఈ దేశంలో ఈ ఆచారంలో పెళ్ళైన వారికి శ్రీమతి వాడతాం. పెళ్ళైన వారికి అది వాడకపోయినా పర్వాలేదు, కానీ కాని వారికి వాడితే ఎలాగా ఆక్షేపణ వస్తుంది. అంటే అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేయడం కోసం దూతైనా సేవకుడైనా కాస్త ఆలోచన చెయ్యాలి. అది మళ్ళీ పరిధిని దాటిపోకుండా కూడా చూసుకోవాలి. అంటే పరిధి అంటే ఏం లేదు, యజమానికి నష్టం చేసే విధంగా ఉండకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ అంటారు. కవి గారి కవిత్వం కొంత, కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అంటారు, అలా ఉంటుంది. ఆ పైత్యం అనే మాట రానివ్వకూడదు. మొత్తం అది చేసిన పని ఎప్పుడు నాయకుల స్వభావం. ఆ నాయకుడు, ఈ నాయకుడు, రఘువంశం, చంద్రవంశం, ఈనాడు రాజకీయ వంశం తేడా ఏం లేదండి. అసలు పని జరిగితే ఒకలా మాడతారు, వీళ్ళు బంగారంగా జరగకపోతే ఇంకోలా మాడతారు. మొత్తం మీద వాళ్ళకి పని అయిపోవడం కావాలి. పని అయిపోతే ఈ లోపు మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసినా, కొన్ని అవకతవకలు చేసేసినా కూడా చేస్తారండి ఆ ఉత్సాహంలో మొత్తం మీద పని చేసుకొచ్చాడుగా అంటారు. అవ్వలేదనుకోండి, ₹1 అదనంగా ఖర్చు పెట్టిన దానికి కూడా అంటేస్తాడు పట్టుకుని. పని అవ్వలేదు కానీ 2 ఇడ్లీ ఎందుకు, 1 ఇడ్లీ చాలదా అంటాడు. ఇదంతా మొత్తం మీద కార్యసాధన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కార్యసాధనకి సుందరకాండ ఇంగీశారేమో అని అనుమానం కూడా వచ్చి అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, సరే ఏదో జరిగింది, మయ్యగచ్చతి చేహస్తే, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసేది ఏమిటి, తతశ్చక్షతి జీవితం. రాముడికి ఈ వార్త తెలిస్తే, వక్ష్యామి పరమప్రియం మయా సీతానదృష్టేతి తతశ్చక్షతి జీవితం, ఆయన మరణిస్తాడు. అది అవసరమా ఇప్పుడు నేను వెళ్ళేదో శుభవార్తకని చెప్పాలా? అందుకని ఓ పని చేద్దాం. చూడండి, ఆ నిరాశలో కూడా కించిత్తు ఆశావాదం, కించిత్తు మేలైన పని, ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు అన్న నిర్ణయానికి ఆయన వచ్చాడు. సుమారుగా వచ్చి ఇప్పుడు అనుకుంటున్నాడు. అందులో కూడా ఒక తర్కం, ఒక మంచి, తనకి చెడ్డ పేరు వచ్చినా సరే ఒక మంచి నాయకుడు క్షేమం కోరడం. మయి అగచ్చతి చేహస్థే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతం ధరిష్యేతే వనరాశ్చ మనస్వినగా. పోన్లే, ఏమనిపిస్తోంది మన మనస్సుకి? ఇప్పుడు సలహా చెప్పడానికి ఎవరూ లేరు.
మనమే ఆలోచించుకోవాలి. ఎంత గింజుకున్నా ఎంత కొట్టుకున్నా మనం ఆలోచించుకోవలసింది. నిజమే, ఇవి చెబితే రాముడు ప్రాణాలు పోతాయి. లక్ష్మణుడు, భరతుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, తార, వానరులు, ఇంత ఊహ నాకు వస్తుంది. నిజమో కాదు, ఇప్పుడు నిజమే అనుకోవడం మంచిది, అది జరగకుండా చూడాలి కదా. అందుకని మా ఈ యగచ్చతి చ యగస్థే, నేను వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే, ఇది ఒక ఆలోచనేనండి. ఇప్పుడు ఈ దొరకలేదనే వార్త మోసుకుని వెళ్ళడం దేనికి? దొరికేకే వెళదాం. పోనీ ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండిపోదామన్న పద్ధతిలో నిరాశతోనే ఉండిపోతే ఏ భగవత్ ప్రార్థనో ఫలించి పని జరగచ్చేమో, తప్పే ఉంది. అంతగా వెళ్ళిపోయాక ఏం తెలుస్తుంది? అలాగే హనుమంతుడు ఇక్కడ మానేసి వెళ్ళిపోయాడు అనుకోండి, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అతనికి. ఎలాగంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు? శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోయావు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు? అశోకవనం పక్క నుంచి ఉన్నావు కదా, అక్కడ అశోకవనంలో ఉంది ఆవిడ అంటాడు. కొంపలు అంటుకుపోతాయి. ఇంక వచ్చే నీరసం ఇంతంత కాదు. ఇంకా ఒక్కోసారి చూడండి, మనం ఏదో ఈ హోటల్కి వెడతాం. హైదరాబాద్లో మామూలుగా శనాదివారాలు ఎప్పుడైనా వెడితే చిత్రాలు జరుగుతాయి. ఏదో పెద్ద హోటల్ ఉంటుంది, చట్నీస్ కర్రీస్ ఉంటాయిగా, వర్రీస్, అక్కడ పెడతాం. వాడు నెంబర్ ఇస్తాడు, A130 అని ఇస్తాడు. ఆ నెంబర్ పట్టు కూర్చుంటాం. అరగంట కూర్చుంటాం, విసుగు వస్తుంది ప్రాణం. ఏమిటి సంత, మానద్దం పద అని ఆ కిందకి దిగొచ్చి కారు ఎక్కుతామండి. ఎగ్గాని వాడు పైనుంచి A130 అంటాడు, గుండె జారిపోదు. ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే నిజమే, మరి ఇంకా అప్పటికి గంట ఉన్నాం. అలాగే ఉంటాయి కొన్ని. అది అప్పుడు ఆలోచించేది ఏమిటి అంటే, ఎలాగో గంట వృధా అయింది కదా, ఇంకో 5 నిమిషాలు ఉంటే, ఇంకో 5 నిమిషాలు ఉంటే అని కలుపుకుంటూ పోతే మొత్తం మీద పిలుస్తాడు కదండి. వాడు చీటీ ఇచ్చాక పిలవకుండా ఎలా ఉంటాడు? వాడు మన కోసం, వాడికి డబ్బులు కావాలిగా, పిలుస్తాడు. అది ఓపికకి సంబంధించిన విషయం. లేదు, ఒకవేళ మన పనే ముఖ్యం అనుకుని మనం వెళ్ళిపోతే ఇంకో వాడు పిలిచోడు ఉండాల్సిందనే వ్యాఖ్యానం రాకూడదు. అంతే, ఆ పరిస్థితిని బట్టి సర్దుకుంటేనే భార్యాభర్తలు, పిల్లలు అందరూ ఆనందంగా ఉంటారు. అంతేకాని రాగానే మీరు ఎప్పుడూ ఇంతే, ఎప్పుడు అలా కూర్చోబెట్టి తీసుకొస్తారు అని ఈవిడ అన్నాం, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇంతే అని ఆవిడేదో పెద్ద విచిత్రమైన సినిమోహం అన్నట్టుగా ఈయన అన్నాం. ఈ గొడవలు అయిపోకుండా అనవసరంగా ఎందుకు? దానికి అంత అవసరమే ఉంది? ఇది ఆలోచన. అందుకని ఆవిడ మై అగచ్చతి చేహస్తే, ఇప్పుడు నేను వెళ్ళి చేసే ఘనకార్యం ఏమిటి? అక్కడ నాకు ఈ పళ్ళాం పిల్లల ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? వెళ్ళకపోతేనే మంచిది ఒక రకంగా. ఎందుకంటే ధర్మాత్మానౌ మహారథౌ తౌ దర్శ్యేతే ఆశయా. చూసేవాడిని ఎప్పుడు మొత్తం రొట్టి నేల మీద పడిపోయినప్పుడు ఆకలేసిన వాడు, బాగా ఆకలిగా ఉన్నవాడు కనీసం ఆ రొట్టెకి మట్టి అంటన భాగాన్నైనా పట్టుకునే ప్రయత్నం చేస్తారండి. పడిపోయినప్పుడు కాదు, పడిపోతున్నప్పుడు. పడిపోతోంది ఆ రొట్టె అతనికి ఆధారం. 3 రోజులుగా తిండి లేదు, దొరికింది. పొరపాటుని ఆవురావురు మంది తిండంలో నేలబడింది. అప్పుడు పట్టుకుంటాడు. ఎలా కనీసం కొంత దొరికినా చాలు, పోనీ ఆ దుమ్ము పడింది తీసేద్దాం, ఇదేనా తిందాం. ఇది కార్యసాధన. కొంతైనా దొరకని పూర్తిగా నష్టపోవడం ఎందుకు? చచ్చిన వాడు వెలుగు వచ్చిందే కట్నం అంటారు సరే తెలుగులో సామెత. ఈ సామెతలు ఉంటాయండి, అద్భుతం. అసలు సామెతలు, నువ్వు చతుర్వేదాలు కూడా సామెతల ముందు సరిపోతావో నాకు అనుమానం, నన్ను మన్నించండి. అంత గొప్ప విజ్ఞానం ఉంది సామెతల్లో, తెలుగు సామెతలు. మామూలు విజ్ఞానం కాదు, అన్నింటిలోనూ పనికొస్తాయి, అన్ని విషయాల్లో పనికొస్తాయి. ఎక్కడ మనిషిని చావనియో సామెతలు కనుక మనం పిల్లలకి నేర్పగలిగితే ఆత్మహత్యలు అత్యవసరంగా ఆగిపోతాయండి. ఇవి తెలుగు సామెతలు ఆగిపోయాయి, ఇంగ్లీష్ ఏం నేర్పలేదు, వాళ్ళకి ఇంకా ఉరి దిక్కయింది. సామెతలు కనుక జాతీయాలు కనుక నేర్పగలిగితే ఒక్క కుర్రాడు కూడా ఆత్మహత్య చేసుకోడండి. అసలు బాగా నేర్పాలి వాళ్ళకి, తెలుగు సామెతలు నేర్పాలి. అందుకోసమైనా తెలుగు భాష బాగా నేర్పాలి. చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే కట్నం కానీ అంటారు. ఏదో వచ్చింది పుచ్చుకో, ఎలాగో వాళ్ళు ఏడిగా పెళ్లి కొడుకులు ఏడిగా పుచ్చుకో అంతే. కానీ ఎంతో కొంత అలాగే ఇక్కడ నేను వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే పోని వాళ్ళైనా బతుకుంటారు. ఆశ ఒకటి ఉంటుంది, ఇంకా రాలేదు అంటే వాళ్ళ ఊహలు వాళ్ళకు. ఇప్పుడు ఈయన ఊహలేవో ఈయనకు వచ్చినట్టే వాళ్ళ ఊహలు వాళ్ళకేమొస్తాయి? అది శత్రుదేశం కదా, పట్టుపడిపోయి ఉంటాడు హనుమంతుడు. బలవంతుడే, కానీ ఒక 100 మంది రాక్షసుల మీద పడితే ఏమవుతుంది? ఎంత హనుమంతుడైతే మాత్రం దొరికిపోయి ఉంటాడు. వాళ్ళు ఏ శిక్ష వేశారో ఏమో, ఉరి శిక్ష అన్నారేమో, జైల్లో పెట్టి చెరసాల్లో పెట్టారేమో, బెయిల్ ఇవ్వలేదేమో, పూచికత్తు కట్టేవాళ్ళు లేక. మొత్తం మీద మనం ఏదో చేసి పట్టుకుందాం, అంగదుండి పంపిద్దాం అనే ఆలోచనలోనైనా వాళ్ళు బతుకుంటారు కదా. అలాంటప్పుడు అలా ఎందుకని చెప్పేసి నా కోసం వాళ్ళు ఎక్కడ బాధపడతారు అన్నట్టుగా నేను వెళ్ళి ఈ అశుభవార్త చెప్పేస్తే వక్ష్యామి పరమప్రియం తతశ్చక్షతి జీవితం. అప్రియమైన ఈ మాట వినలేక రాముడు వెంటనే మరణిస్తాడు కదా. మొత్తం నష్టమే జరిగింది అనుకుందాం.
అప్పుడు కూడా ఏం చేయాలి? కొంత కనీసం కూడబట్టుకుందాం. నేను చూశానండి, కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ ఇళ్లలో ఒకసారి మా శిష్యుడి ఇంటికి వెళ్ళి నేను చూసి, అయ్యి బాబు ఇందువల్ల వీళ్ళు వృద్ధుల్లో ఉన్నారా అనుకున్నాను నేను. వాకెట్లో నూనె ఒలికింది, కొబ్బరి నూనె ఏదో డబ్బా పట్టుకెడుతుంటే ఒలికింది. కోప్పట్టాడు తండ్రి, చూసుకోలేవా ఏంటనుకుంటున్నావు, వ్యాపారం చేయడం తెలియాలి. సరే వాడు కొంచెం కుర్రాడు కదా, ఏం కాస్త నూనె పోతే పోయింది ఏమంటుంది, నీకు అలాగే ఉంటుంది, కష్టపడి పైకొచ్చాం అని. చిత్రంగానండి వీళ్ళు ఇలా ఉంటుంటే ఆ తల్లి ఆడది ఇంట్లో పెద్దావిడ వచ్చి ఆ నూనె చూసిందండి. ఆ నూనె మరి డబ్బాలో పోస్తే బాగుండదు కదా, వాళ్ళు పాపం మోసం చేసే వ్యాపారస్తులు కదా, అలా చేరు ధర్మంగా ఉంటారు. ఆవిడ వెంటనే ఆ నూనె ఆ పై నూనె లాంటిది ఇలా తలకు రాసుకుందండి. కింద నేలకు బాగా అంటుకుపోయింది అంటే కాళ్ళకి రాసుకుందండి. నేను నమస్కారం పెట్టాను దూరం నుంచి, గొప్పదానమ్మ, అందుకే మీరు బాగున్నారు. ఇప్పుడు ఆ నూనె అలా ఖాళీగా అలా వదిలేసే కంటే కొంచెం పై భాగాన్ని ఇలా తలకి రాసుకుంది, మంచిదే, ఉపయోగిస్తుంది. కింద ఏదో కొద్దిగా దుమ్ము అంటుతుంది, అది కాళ్ళకి రాసుకుంది. ఎలాగో తల స్నానం చేస్తాం, నూనె ఒంటికి రాసుకుంటే బలం కదా. ఇప్పుడు మొత్తం పోయినప్పుడు అలా వదిలేసే కంటే కొంత ఉపయోగిద్దాం. ఎలాగో నేలకి జిడ్డు అంటే తప్పదు, కానీ ఆ నూనె అలాగే వదిలేస్తే ప్రమాదం. ఈ వ్యాపారస్తులకు ఉండే ఈ తెలివి లేని కుటుంబాల్లో కూడా మనం ఏం చూస్తామంటే విచిత్రంగా, ఎవ్వరు తీరు ఆ నూనె తలకి రాసుకోరు, కాళ్ళకి రాయరు, ఏం చేయకుండా అలా వలిసి వేధవ ఏది పట్టుకున్నా ఇంతే అలాగే పడిపోతూ ఉంటాయి. వాడు జాతకమే అంతా కుజుడారులో ఉన్నాడు. ఈ వ్యాఖ్యానాలు మొదలెడతారు. ఈ లోపు ఎవడో కొన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నూనె మీద కాలేసి పడతాడు. ఆర్థోపెడిక్ అంతే. ఇంకా ఉలికిందేమో చుక్క కొబ్బరి నూనె, విరిగిందేమో కాలు. ఇప్పుడు చుక్కలు కనిపించే ఆసుపత్రి బిల్లు చూస్తే తెలివికి బద్ధకానికి తేడా ఇది. కులాలు నాకు అనవసరం, వ్యవహారం కోసమే మనకు కావాలి. ఈ తిట్టుకోవడాలు ఈ మాటలు దేనికి? అది ఏదో ముందు తుడవాలిగా, ఒకటేటి తుడిచేద్దాం, ఎవరో ఒకటి అందులో ఏమైనా కొంత ఉపయోగిస్తుందేమో చూద్దాం. అంచేది మొత్తం వెళ్ళిపోయి అక్కడేదో అశుభవార్త చెప్పి వాళ్ళందరినీ బాధపెట్టి కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితులు కల్పించడం కంటే మై అగచ్చతి చేకస్తే అసలు నేను వెళ్లకుండా ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఉండి ఆశయ తం ధరిష్యేతే, ఆశతో వాళ్ళు బతుకుతారు రామలక్ష్మణులు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు. ధర్మాత్మానవు మహారథవు, మహారథులు, గొప్ప పరాక్రమవంతులు. ఆయన ధర్మాన్ని నమ్ముకున్నారు. అలా మహాపరాక్రమవంతుడైన వాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు బతకాలని కదా మనం కోరుకోవాలి. వాడిని ఏ దుర్వార్త చెప్పి వాడిని కంగారు పడదామని చూస్తే అలాగా ఎంత గొప్ప మాటలు వస్తున్నాయండి రామాయణంలో. పైగా వానరాశ్చ మనస్వినక, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు, గొప్పవాళ్ళైన వానరులు కూడా బతుకుంటారు. ఆశయ ధరిష్యేతి, ఇది ఆశావాదం. ఈ మనస్వి కుసుమస్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినక, శిరసా పూజ్యతే సర్వైః, శిరసా పూజ్యతే సర్వైః, శీర్యతే వన ఏవ. పుష్పంలా బతకాలట మనిషి. పౌరుషవంతుడైన వాడు పువ్వులా ఉంటాడు. పూల గుత్తి అనుకోండి, పువ్వు అనుకోండి. కుసుమస్తబకస్యేవ, పుష్పగుచ్చంలా ఉంటాడట సూర్యుడైన వాడు, పౌరుషం ఉన్నవాడు. ద్వయీ వృత్తిర్మనస్వినక, రెండే స్థితులు ఉంటాయట వాడి జీవితంలో. శిరసా పూజ్యతే సర్వైః, అందరూ వాడిని నెత్తి మీద పెట్టుకుంటారు, పుష్పాన్ని పెట్టుకున్నట్టు. లేదా శీర్యతే వన ఏవ, ఎవరికి తెలియకుండా అడవులకు వెళ్ళిపోతాడు. వనం పువ్వు ఉంటే స్త్రీల శిరస్సుల మీద ఉంటుంది, లేదు తల్లి ఒళ్ళో కింద పడి రాలిపోతుంది. శీర్యతే వన ఏవ. పౌరుషవంతుడు, పరాక్రమవంతుడు, పండితుడు, మేధావి, జ్ఞాని అయిన వాడు తన జీవితాన్ని అలాగా లోకులందరూ ఆరాధించే విధంగా బతకలేదు. మన జ్ఞానం ఎవరికి అక్కర్లేదు అంటే మంచిది, తపస్సు చేసుకుంటాం. ఎవరికైనా ఇప్పుడు ఏ రంగంలో ఉన్నా ఎవరైనా చివరికి చేయవలసింది అదే కదా. లోకానికి అక్కర్లేకపోవచ్చు, మనకున్న జ్ఞాన సంపద మనకు కావాలి కదా. దాని మీద మనకు నమ్మకం ఉందిగా. ఎవరి మీద విశ్వాసం పోయినా మనకి ప్రమాదం ఏం లేదండి. ఆత్మవిశ్వాసం పోకుండా ఉంటే చాలు. అంటే మన జ్ఞానం గొప్పది, మన మార్గం గొప్పదని మనం అనుకుంటున్నప్పుడు లోకం మన మార్గాన్ని అంగీకరించే స్థితిలో లేదు. దూరం లోకం కర్మ లోకాంది, మనకెందుకు? మనం వెళ్ళి తపస్సు చేసుకుందాం. శరీరతే ఎందుకు అనుకోవాలి? వనంలో తపస్సు చేసుకుందాం, వానప్రస్థాశ్రమం స్వీకరిద్దాం. వనానాం సమూహం వానం హాయిగా ఉండిపోదు. ఎందుకంటే మన మార్గం మీద, మనం నమ్ముకున్న జ్ఞానం మీద, మనం నమ్ముకున్న శంకరాచార్య సిద్ధాంతం మీద మనకు నమ్మకం ఉందిగా. ఎందుకంటే మీరు లోకంలో గమనించిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. బౌద్ధ మతంలో నుండి బుద్ధుడు ఎక్కడా కర్మకాండ గురించి ఒక్క మాట చెప్పలేదండి. అంతా జ్ఞానం, అంతా జ్ఞానం. కానీ బౌద్ధ మతస్థులు మీరు టిబెట్ వాళ్ళని కానీ రకరకాల శాఖలు ఆంధ్రదేశంలో కూడా కొన్ని ఉన్నాయి. ఆ గుంటూరులో ఆ మధ్య కాలచక్ర ఉత్సవాలు జరిగితే ఈ శాఖల భేదాలన్నీ బయటపడ్డాయి.
విచిత్రమైన ఆచారాలన్నీ వచ్చాయండి వాళ్ళకి. బుద్ధుడికి పూజ, అభిషేకాలు, ప్రసాదాలు. బుద్ధుడు ఏమి వద్దన్నాడో, ఏమి నిరసించాడో అవన్నీ చేశారు వీళ్ళు. విచిత్రమైన. పైగా ఈ చేసేదానికి మహాయానం అని పేరెట్టారు. చెయ్యకుండా కేవలం బుద్ధుని బోధనలను అనుసరించిన దాన్ని హీనయానం అన్నారు. అంటే అర్థమైపోయిందా ఎంత ముఠాతత్వం నడిచిందో బౌద్ధం లాంటి చోట కూడా. ఎందుకంటే కొంతమంది బతకడానికి, వాళ్ళ వ్యాపారాలకి ఈ విగ్రహాలు, ఆరాధనలు, పూజలు ఇవన్నీ కావాలి. ఈ స్నానాలు అవన్నీ అన్నీ కావాలి. ఇప్పుడు బతకడానికైతే పర్వాలా, వ్యాపారానికి కావాలి. ఎక్కువ మంది వస్తే కానీ వ్యాపారం జరగదు. ఏదో విచిత్ర ప్రచారం చేస్తే కానీ ఎక్కువ మంది రారు. లేకపోతే పుణ్యక్షేత్రం అని చెప్పి దేవుడు అన్నాక ప్రచారం దేనికండి? దేవుడి దగ్గరికి అవసరమైన వాళ్ళు వస్తారు. దేవుడు పిలవడం ఏంటి? మా దేవస్థానాన్ని దర్శించండి, ఇక్కడ ఫలానా భక్తులు తపస్సు అని దేవుడికి చెప్పుకోవలసిన కర్మ. దేవుడు అంటే ప్రచారం జరుగుతోందంటే వ్యాపారమే. దేవుడి మీద ప్రచారం జరగడానికి వీల్లేదు అసలు. దేవుడు ప్రచారానికి లొంగే మనిషి, ఆ ప్రచారం కోరుకునే మనిషి. ఏమిటది? మనం అలా చేసాం దేవుణ్ణి. బౌద్ధం అప్పుడు శంకరాచార్య సిద్ధాంతం, ఆయన పూర్తి జ్ఞాన మార్గం. కర్మని సమన్వయం చేసుకో, కర్మని సమన్వయం కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. విష్ణు సహస్ర వ్యాఖ్యానంలో స్పష్టంగా చెబుతారు స్వామి. ఆయన మార్గాన్ని కూడా ఇవాళ మనం పూజల పురస్కారాల్లోకి దించేసాం. బాగానంతే. అక్కడ తిరిగాయి, ఇక్కడ మునిగాయి. ఆయన శుభ్రంగా భూరంభాంశనలోనులోంబరమహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తిష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాత్ యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రంలో శివుని అష్టమూర్తిని బర్భూహు అంబాంశి అంబాంశి అనలాగా అనలాగా అహర్నాథో హిమాంసు పుమాన్. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు. పుమాన్ అంటే ఎవరండి? యజమానుడు అంటే జీవుడేగా, పురుషుడే, లోపల ఉన్నవాడే కదా. మరి భూమిని భూదేవి అన్నప్పుడు ఒక ప్రశ్న అందరూ ఆలోచించండి దయచేసి. ఆచార్యస్వామి తత్వం మనం ఏమైనా అర్థం చేసుకుంటే, భూమిని భూదేవి అన్నాం, గోవుని గోమాత అన్నాం, ఆ వాయువుని వాయుదేవుడు అన్నాం, అగ్నిని అగ్నిదేవుడు అన్నాం, అన్నిటినీ దేవుడు అన్నాం. మరి చివరి జీవుడే దేవుడు అనవేమిటండి? జీవదేవుడు ఉండడా? అష్టమూర్తుల్లో 7 మూర్తులు దేవుళ్ళు అవుతాయా? 8వ ఒకటి కాకుండా పోతుందా? ఇది శివుడిని అవమానించడం కాదా? ఆ జీవుడు దేవుడు అని చెప్పరే. మనిషిని కొండల చుట్టూ తిప్పుతారు, కోనల చుట్టూ తిప్పుతారు, నదుల చుట్టూ తిప్పుతారు, గుళ్ళ చుట్టూ తిప్పుతారు, తీర్థాల చుట్టూ తిప్పుతారు. వాడి చుట్టూ వాడిని తిప్పరే. నా ప్రాథమిక ప్రశ్న, పెద్దలు ఆలోచించుడుగాక, ప్రాథమికమైన ప్రశ్న. వాడి చుట్టూ వాడిని తిప్పరే. నీ చుట్టూ నువ్వు తిరిగని చెప్పరే. ఎందుకంటే నన్ను మన్నించండి, వాడి చుట్టూ వాడు తిరిగితే మన కాళ్ళు పట్టుకోడుగా, మన దగ్గరికి రాడుగా, మన వ్యాపారాలు నడవవుగా, మన కీర్తి ప్రచారాలు ఆగిపోతాయిగా. వాడు బాగుపడ్డం మనకి ఇష్టం లేదు. ఇది అంతర్గతమైన కాంక్ష. ఇదే బౌద్ధాన్ని చెడగొట్టింది, ఇదే వైదికాన్ని చెడగొడుతోంది. సనాతన ధర్మం ఉపనిషద్ జ్ఞానం అండి. ఉప్పు ఊరగాయ కాదండి, ఊరేగింపులోను ఉత్సవాలు కాదండి, ఉపనిషద్ జ్ఞానం అండి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ లేక నానాస్తికించన. ఏ ఆరాధన చేసినా, ఏ స్నానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఈ తత్వం చెప్పి ముగించాలి, దాని ప్రసాదంతో ముగించడం కాదు. ప్రసాదం అంటే ఇదే. ఇది ఆస్తికత, ఇది ఆస్తికత. పూజను వ్యతిరేకించిన వాడు నాస్తికుడు కాదు. దొంగ పూజలు చేసేవాడు, కోరికలతో పూజ చేసేవాడే నాస్తికుడు. ఇది అసలైన ఆస్తికత. బౌద్ధం పక్కదారి పట్టేసింది మొత్తం. నేను మొన్న బుద్ధగయలో చూశాను విచిత్రంగా, ఏడాది క్రితం. అయ్యి బాబు, బుద్ధుడిని ఎలా చేసేసారా అనుకున్నాను నేను. ఏదో ఆ మహనీయమూర్తిని చూస్తే చాలు మనలో ప్రశాంతత కలుగుతుందని పెడితే ఆయనకి ఏమిటో బట్ట కడుతున్నారు విప్పుతున్నారు ఏమిటని అడిగితే ఆ బట్ట చాలా పుణ్యంట. అందుకని వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళందరూ ఓ బట్ట పట్టుకొస్తున్నారు, పెద్దది, ఏకంగా 16 గజాల బట్ట. అది బుద్ధుడు కప్పుతున్నారు, మళ్ళీ విప్పుతున్నారు. ఈ కప్పిన దాన్ని ప్రసాదం కింద ఇస్తున్నారు. వీళ్ళు బట్టికెళ్ళి ఇంటి దగ్గర దాన్ని కప్పుకుని శుభం జరుగుతుంది. అయిపోయింది, బౌద్ధం అయిపోయింది, నాశనం అయిపోయింది. బుద్ధుడు కట్టిన బట్ట, బుద్ధుడు తొడిగిన చెప్పులు, బుద్ధుడు పట్టుకున్న కర్ర, బుద్ధుడు పట్టుకున్న చెప్ప గొప్పవి అనుకుని బుద్ధిని ఆశయాలు వదిలేశామంటే ఎంతమందిని ఇలా చేస్తామండి? బుద్ధున గిట్లే అనేది ప్రబుద్ధులు క్రీస్తున గిట్టు చేయరే. మహాత్మా గాంధీనంతే చేశాం కదండి. ఆయన ఉత్తరాలు దాచిపెట్టుకుంటాం, ఆయన కర్ర దాచిపెట్టుకుంటాం, ఆయన కళ్ళజోడు దాచిపెట్టుకుంటాం, ఆయన వదిలేసామండి మనం. నా దగ్గర కళ్ళజోడు ఉందండి, ఆ పైన ఫ్రేములో చిన్న ముక్క నాది. ఏం ముక్క ఉంటే ఏం చేసుకుంటాం? ఈ ముక్క. గాంధీ ఆశయాలు అక్కర్లేదు, బుద్ధుడు ఆశయాలు అక్కర్లేదు, అంబేద్కర్ ఆశయాలు అక్కర్లేదు, శంకరాచార్య ఆశయాలు అక్కర్లేదు. విగ్రహాలు, దండలు, అభిషేకాలు, గొడవలు. ఆలోచిస్తే జ్ఞానం ఏదో అర్థమై తీరుతుంది వెంటనే. ఇప్పుడు విశ్వనాథ వారి పద్యం. ఆ నిరాశలో కూడా ఓ ఆశ పెట్టుకున్నాడండి హనుమంతుడు. ఎంత గొప్పవాడు, గొప్పవాడు అంతే. ఎందుకంటే ఈ దవడ ఊడిపోయిందండి, వజ్రాయుధం దెబ్బ మామూలా. మళ్ళీ కోలుకున్నాడు ఆయన. మనమైతే కోలుకుంటామా?
అటువంటి వాడండి. అందుకని ఆశావాది హనుమంతుడు. ఒక దవడ ఊడిపోతే మళ్ళీ కోలుకుని హనుమాన్ అని ఆ దెబ్బతిన్న దవడ మీద ఆయనకి అది పౌరుషనామం అయింది. అది హనుమంతుడి జీవితం. ఇది మనం పిల్లల్లోకి తీసుకెళ్ళాలి. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిప్పడం, ఆకుపూజ చేయడం తర్వాత విషయాలు అవన్నీ. ఇది జనంలోకి తీసుకెళ్తే హనుమంతుడు వాడు గుండెల్లో ఉంటాడండి. గుళ్ళోకి పని ఏమిటి? గుండెల్లో ఉంటాడు. అప్పుడు గుళ్ళోకి వాడు వద్దనే పెడతాడు. రోడ్డు మీద ఆంజనేయ స్వామి కనపడితే దండం పెట్టుకెడతాడు. చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని. మన గౌరవం, గుండెల్లో గౌరవం ఉన్న మనుషులు మనం తలుచుకుని దండం పెట్టుకోమా? ఇప్పుడు విశ్వనాథ్ వారు చెప్తున్నారు చూడండి, నేను వెళ్ళకపోవడమే మంచిది. కనీసం ఆ ఆశతో నేను వెతుకుతున్నాను, ఇంకా దొరుకుతుందన్న ఆశతో వాళ్ళు బతుకుంటారని నేను అనుకున్నట్ట. వెళ్లకుండా ఇక్కడేమిటి చేస్తాం? రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఎలా ఉన్నాయో మెంబర్షిప్ తీసుకోవడానికి లంకలో ఏమిటి ఇక్కడ ఏం చేస్తాం అని ఆయన అనుకున్నట్ట. సీతాన్వేషణమాని ఇందు తపముంజీయన్ మరి న్యాయమేనా ఇట్లా రాస్తారు విశ్వనాథ చాలా అందంగా. ఈయనకేమో పాషాణ పాకమని పేరెట్టారు. ఏమనాలి ఈ అజ్ఞానుల్ని, పూర్తిగా చదవని వాళ్ళని. సీతాన్వేషణమాని ఇందు తపముంజీయన్ మరి న్యాయమేనా తాత్పర్యమునందు రెండునొకటే అన్నట్లు భాషించి తచ్చేతం వందున. తాత్పర్యమునందు రెండునొకటే అన్నట్లు భాషించే తచ్చేతం వందున. సీత కనపడదు దాసేరుండు తానేగి మీ సీతం కాంచగలేకపోతినను చెప్పన్వలెన్ రాజుతో. దాసేరుండు తానేగి మీ సీతం కాంచగలేకపోతినను చెప్పన్వలెన్ రాజుతో. అప్పగించిన పని కానప్పుడు ఒక దూత, ఒక గూఢచారి, ఒక సేవకుడు, ఒక కుర్రాడు ఎవరైనా ఇలా ఆలోచించడంలో తప్పు లేదు. ఇదే సరైన మార్గం అని అనం. కానీ ఇది ఒక ఆలోచన. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. ఏదైనా సరే భౌతికంగా సాధ్యం కానప్పుడు మహర్షులు ఏం చెబుతారు? తప్పించాలి, దానికోసం తప్పిస్తే సాధ్యం. అంటే తప్పించడం అంటే తపస్సే కదా. అంచేతను భౌతిక ప్రపంచంలో మనం అనుకున్న ఆనందం దొరకట్లేదు అంటే, లేకపోతే ఎన్ని ఆనందాలు పొందినా ఇవి నిజమైన ఆనందాలు కాదు అని మనకు అనిపిస్తోంది. లోపల ఏదో చేతో నిర్వృతి బందరింతయు అని విశ్వనాథ్ వారు చెప్పినట్టుగా మనకి లోపల అందవలసిన ఆనందో బ్రహ్మేతి విజానాథ్ అన్న ఆనందం అందట్లేదు అంటే ఖచ్చితంగా లోపలే వెతకాలి కదండి. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట దొరకనప్పుడు అమ్మవారు లోపల దొరుకుతుంది. అప్పుడు లోపల ఉంది, మనం అనవసరంగా బయట వెతుకుతున్నాం. ఈ బయట వెతకమని ఎందుకు చెప్పారు అంటే, ఈ లోపల ఉందని మనకి నమ్మకం లేదు. ఇదో శరీరం, ఇది మనమే అనుకుంటాం. దీనికి పేరు పెట్టాం, కులం పెట్టాం, మతం పెట్టాం, ప్రాంతం పెట్టాం, పొడుగు పొట్టి పెట్టాం, అందరికీ జుట్టు పెట్టారు, నాకు అది లేకుండా చేశారు. అనేకం పెట్టారుగా. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది? నేనంటే ఇదే రూపం మనస్సులో బాగా ముద్రపడిపోతుందండి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ శరీరంలో దేవుడు ఉన్నాడు, జీవుడు దేవుడని ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఇందుకే ఈ అపనమ్మకం. జీవుడు దేవుడు ఎలా అవుతాడు? మరే భూమి దేవుడు అవుతుందా? గోవు దేవుడు అవుతుందా? నీళ్లు దేవుడు అవుతాయా? వాయువు దేవుడు అవుతాడా? అగ్ని దేవుడు అవుతాడా? ఇవన్నీ నిజమే, పక్కా నిజం, అనుమానమే. అవన్నీ దేవతలే. మరి జీవుడు దేవుడు కాదా? అష్టమూర్తుల్లో 7 మూర్తులు దేవుడై వీడు ఉంటే వైఎస్ఆర్ మూర్తి అయిపోతాడా? వీడు దేవుడు కాదా? వీడు దేవుడు అని తెలుసుకోవడానికే అవన్నీ దేవుళ్ళని చేశారు. మనం ఈ జీవుని పట్టుకెళ్ళి వాళ్ళ చుట్టూ తిప్పుతున్నాం. మనం మొత్తం దాని చుట్టూ తిరుగు, దీని కింద కూర్చో. అంతేగా నీ చుట్టూ నువ్వు తిరగ, నీ గురించి నువ్వు తెలుసుకోక అసలు. ఎందుకంటే వాడు తెలుసుకోకపోవడమే మనకు కావాలి. అప్పుడు అలాగే మన చుట్టూ ఎలా తిరుగుతాడు? మరి అసలు మనస్సులో ఈ ఆలోచన సరిగ్గా తెలుసుకుంటే, చెప్పేవాళ్ళు ఎవరైనా, జ్ఞానులు ఎవరైనా సరే, కవులు, పండితులు, జ్ఞానులు అందరూ తెలుసుకుంటే వెంటనే బయటపడిపోతున్న విషయం. ఇది తెలుసు, అది వాడు చేయాల్సిన పని. మనం బాధ్యత వహించేది పైగా తేలిక కూడా వ్యవహారం. ఇక మనం అనవసరంగా బాధ్యత వహించక్కల్లా. అయినా నువ్వు తెలుసుకోవయ్యా, ఎవరు ఎన్ని కుటుంబాలకి ఎంతమంది బాధ్యత వహిస్తారండి? ప్రపంచం అంతా ఎవరు చేయగలరండి? అది ఎవరి జీవితాన్ని వారు తెలుసుకునే విధంగా తీర్చిదిద్దడమే ఒక ప్రవక్త లక్షణం. అందుకని మీ అందరి జీవితాలకు నేను బాధ్యత వహిస్తాను, మీ దేశం అంతా తుఫాను వస్తుంది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం రాదు, దీని అహంకారం అంటారు. అది కుదరదండి. అది అలా భగవంతుడే అనలేదు, మనం ఎలా అంటాం? అంచేత ఇది చెబుతున్నది. అదే సీతాన్వేషణమా అని ఇందు తపముంజే జన్మరి న్యాయమేన. ఆలోచన, తర్కం. సీతను వెతకడం మానేసి తపస్సు చేద్దాం అనిపిస్తుంది నాకు. అది న్యాయమేనా? తపస్సు చేయడం ఏమిటి? నేను వెతకద్దా? కర్త అంటే పురుష ప్రయత్నం, దైవానుగ్రహం. ఇప్పుడు నేను లోపల వెతకాలా, బయట వెతకి? సరిగ్గా మీరు బాలాత్రిపుర సుందరీకాండగా ఆలోచించండి. ఎంతవరకు బయట ప్రపంచంలో రాక్షస రాజ్యంలో వెతికినా, రామరాజ్యంలో వెతికినా, ఆకాశంలో వెతికినా, పంచభూతాల్లో వెతికినా ఆత్మ ఏమిటో మనకి దొరకనప్పుడు అంతిమంగా వెతకాల్సింది ఇక్కడే కదండి.
తల్లి ఊరంతా తిరిగి తిరిగి తన పిల్లాడు దొరక్క అలిసిపోతే ఉయ్యాల్లో వెతకాల్సిందే కదండి. ఒకవేళ ఉయ్యాల్లోనే ఉందేమో, ఉయ్యాల్లో పిల్లని నెట్టుకుని ఊరంతా తిరిగిందనే సామెత ఊరికే వచ్చిందా? ఒక్కోసారి అలాగే చేస్తాము. అందుకే భగవంతుడు మనకి పట్టుకోవడం తేలిగ్గా ఉండకుండా ఉండడం కోసమే తెలివైన వాడు కాబట్టి లోపల దాక్కున్నాడు ఆయన. హిరణ్యకశిపుడు మొత్తం బ్రహ్మాండం అంతా వెతికట్ట. తర్వాత విష్ణుమూర్తిని అడిగట్ట, ఆయన అంతా వెతికాడు దొరకలేదనేది నాకు తెలుసు, వాడు అంతా వెతుకుతాడు, వాడి లోపల వాడు వెతకడు కదా, అందుకే నేను అక్కడ ఉన్నాను అన్నాడు. చాలా తెలివైన వాడు. మన్నే అలాగే మాగి చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. మనం హాయిగా ఒక్కటే ఉన్నటువంటి సాగరంలో మాయపుల్లబెట్టి మనల వేరు చేసినవాడు క్షీరసాగరమున సెదదీరు అని రాశాను. కోపం వచ్చి నేను సాగర ఘోషలో. మాయపుల్లబెట్టి మనల వేరు చేసినవాడు క్షీరసాగరమున సెదదీరు. నీరు ఒక్కటిగా ప్రవహిస్తూ ఉంటుందండి. మీరు మధ్యలో కొబ్బరిని పుల్ల వేయండి, రెండు భాగాల కింద కనపడుతుంది పుల్ల కారణంగా. అలాగే ఉన్నదంతా ఒకే ఒక పదార్థం, భగవత్ పదార్థం, ఆత్మ తేజస్సు. మాయ అనే పొల పడింది. ఈ మాయ పొల్ల పెట్టినవాడు మాయ పొల్ల పెట్టి మనలా ముంచినవాడు క్షీరసాగరమున సెదదీరు. ఈ మాయ పొల్లడు పడేసి మన ఈ సంసారాల్లో పడేసరే నువ్వు వేర్రా, మీ ఆవిడ వేర్రా, మీ పిల్లలు వేర్రా, మీ ఇంట్లో సోఫాలు కుర్చీలు వేర్రా, మీరు అందరూ కలిసి గుళ్ళోకి రండిరా అన్ని మన మాయ చేసిన వాడు ఉన్నాడే. ఈయన హాయిగా క్షీరసాగరంలో వాళ్ళ ఆవిడ కాళ్ళు పిసుకుతూ ఉంటే, నారదాదులు స్తోత్రాలు చేస్తూ ఉంటే, సంగీతం పాడుతూ ఉంటే, దేవతలు స్తోత్రం చేస్తుంటే హాయిగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని కూర్చుంటాడా? ఇలా మనం దేవుణ్ణి ప్రశ్నిస్తే దిగిరాడండి ఆయన. విష్ణురావింతు అంటే అర్థం అది. రప్పించాలి మన భక్తితో. మన తర్కం మనం పట్టుకుంటాం. ఏమయ్యా ఎందుకు సృష్టించావయ్యా? మా అమ్మ అనేది ఇది కుమారుని సృష్టి వాడు చేసుకున్నాడు రా, వాడు దెంగుచుకుంటాడు రా అనేది. అంతే అమ్మా, నీ మాట రేటు అనుకునేవాడు నేను. గ్రంథాలు చదివాక నాకు అదే అర్థమైంది. వాడు చేసుకున్నాడు, వాడు చూసుకుంటాడులే, వాడే మళ్ళీ బహువచనం కూడా లేదు. అది న్యాయమేనా అంటే తాత్పర్యమునందు చూడ రెండును ఒకటే అన్నట్లుగా భాషించి తచ్చేతం బంధున. అప్పుడు హనుమంతుని మనస్సులో వెతకడం తపస్సు చేయడం రెండూ ఒకటే అంటే వెతకవలసింది లోపలే అని అర్థమైంది. అసలు అమ్మవారిని పట్టుకోవడానికి నేను ఎవరిని, ఇది త్రిపుర సుందరి కాండ. అమ్మవారిని పట్టుకోవడానికి నేను ఎవరిని, నా ప్రయత్నం వల్ల దొరుకుతుంది ఆవిడ అనుగ్రహించాలి. కానీ ఆవిడ అనుగ్రహించాలంటే మనం తపస్సే చేయాలి. అందుకే రెండును ఒకటే అన్నట్లు భాషించి తచ్చేతం పొందన. ఎందుకంటే పని భౌతికంగా ఆలోచన సీత కనపడదు. దాసేరుండు అంటే పనివాడు సేవకుడు. దాసేరుండు తానేగి మీ సీతంగా అంచగలేకపోతే నన్ను చెప్పాను వాళ్ళని రాజుతో. ఈ పెద్ద మీ ఆవిడ కనపడలేదండి, ఏం చేస్తామండి, మీ గ్రహస్థితి అలా ఉంది, ఒకసారి జాతకం చూపించుకోండి అని ఈ పాటి కబురు చెప్పడానికి నేను వెళ్ళాలా ఇప్పుడు కిష్కింధకి? అవసరం లేదు కదా. అందుకని ఆ వెతికేది లోపల వెతుకుతాం. అంటే సంపూర్ణంగా ఇప్పటికీ 12 సర్గలు సుమారుగా పూర్తయినాయండి. 13. ఇన్ని సర్గల పాటు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ప్రయత్నం ఏదీ సఫలం కాకపోయేసరికి అప్పుడు కూడా నిరాశపడకుండా అంతర్ముఖ సమారాధ్య. తలవట్లేదా పురుష ప్రయత్నానికి దైవానుగ్రహానికి ఉండే సంబంధం? దేవుడి దగ్గర పెట్టే లడ్డు చిట్టిగారి ఏదన్నా సరే ప్రసాదం అని ఎందుకంటారమ్మా? ఆ ప్రసాదం ఇలా లోపలికి వెళ్ళగానే మన ప్రయత్నం పట్ల మనకి చిత్తశుద్ధి పెరిగి అంకిత భావం పెరగాలి. కానీ ప్రసాదం నోట్లో వేసుకోగానే పనులైపోతాయి అనుకుంటే నమః శివాయ. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.